పవన్ కళ్యాణ్ అసలు ఏం చెప్పాలి అంటే రాజకీయం అంతా ఒక అది అది సపరేట్ ట్రాక్ అనుకోండి. ఒక ఎమోషనల్ అతను చెప్పే విధానంలో ఎమోషనల్, అతను అది ఎమోషనల్గా ఫీల్ అయ్యి చెప్పడం, ఎమోషనల్ చేయడం కాదు, అది బై బ్లడ్లో ఉండిద్దేమో. అంటే ఒక ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీలో ఎథిక్స్ అవి నేర్పియడమా లేకపోతే ఏంటో కానీ, ఒక్క ఆంధ్రాలో ఎవరైనా తెలుగు వాళ్ళు లేక వరల్డ్ వైడ్ ఎవరైనా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారంటే అది మెగా ఫ్యామిలీకి కంపల్సరీ సరెండర్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్లో వాళ్ళు ఒక ఫంక్షన్ చేసినా ఆ ఫ్యామిలీ మొత్తం అలా ఉండిద్ది. దాంట్లో ఏమి అంటే ఒక ఆడియో ఫంక్షన్ జరిగినా ఒక ఎమోషనల్ ఫీల్ కలగాలంటే వాళ్ళ అన్నదమ్ములు కానీ, లేదంటే రామ్ చరణ్ వాళ్ళ బాబాయి, ఇట్లా మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఉంటే అసలు వేరే ఆసంగా ఉండేది. రాజకీయం ఇంత రసవత్తరంగా ఉండి ఒక గెలుపు కొట్టి అవతలేసేస్తే దాని తర్వాత ఒక ఎమోషనల్గా పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత ఈ మధ్యలో వెళ్ళినా కానీ ఇది రాజకీయంగా డివైడ్ అయిన తర్వాత మళ్ళీ గెలిచి ఇంట్లోకి వెళ్తున్నట్టు, ఆ తర్వాత ఆ వెళ్ళడం కానీ, ఆ రిసీవింగ్ వాళ్ళు తీసుకోవడం కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ వాళ్ళ పాదాల మీద పడడం కానీ, అంతా ఒక ఎమోషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉండే వాళ్ళకి అది కనెక్ట్ అవ్వడం మామూలుగా కనెక్ట్ అవ్వదు. అంటే సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే దానికంటే అక్కడ మోడీ వచ్చి వాళ్ళ అన్నదమ్ములు ఇద్దరి చేతులు పట్టుకొని లేపి ఈ ఎమోషన్స్ ప్లస్ పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వాళ్ళందరితో పాటు వెళ్ళి వాళ్ళ అన్న కాళ్ళ మీద పడ్డం అక్కడ ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ ఏంట్రా ఇది. పవన్ కళ్యాణ్ రాజకీయంగానే కాకుండా ఎమోషనల్గా కూడా ఇలా అందరినీ కనెక్ట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. బట్ చాలామందికి లోపల ఉంటా ఉండిద్ది, ఏంట్రా ఇది ఇంత అనేసి. నాకు తెలిసి చాలా చాలా అంటే వాళ్ళు కింద నుంచి వచ్చినాడు కదా, ఎలా అయినా కానీ వాళ్ళ డాడీ ఒక ఎస్ఐ ఏమో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఆల్మోస్ట్ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అయినా కానీ 2 ఎకరాల పొలం కాడి నుంచి వచ్చినాడే. వీళ్ళంతా కింద నుంచి స్ట్రగుల్ అనిపించి పైకి వచ్చిన వాళ్ళే. బట్ కొంతమందికి ఉండిద్ది, అలా వస్తారు అంతే పైకి. కుమ్మేశాడు పవన్ కళ్యాణ్ మోడీ తర్వాత అంటే 2-3 ఇన్సిడెంట్లు. పవన్ కళ్యాణ్ మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్ళడం కానీ, తర్వాత ఇప్పుడు ప్రమాణ స్వీకారంలో కానీ, మొన్న మోడీ ప్రమాణ స్వీకారంలో పవన్ కళ్యాణ్ని మోడీ పొగడ్డం కానీ హైలైట్స్. అంటే అంత బాగా ఫ్యామిలీ కనెక్ట్ అవుతూ ఉంటారు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నోళ్ళు. ఓకే, డన్.